దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరొకసారి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ ప్రభుపేట మా హృదయపూర్వక శుభాలు తెలియచేస్తున్నాను. అనేక విషయాల్లో ప్రభు మనల్ని బలపరుస్తున్నారు. మీరు చెప్పుచున్న సాక్ష్యాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయి. మరి కుటుంబాల్లో ప్రభు చేస్తున్నటువంటి కార్యాలు వాటి కూడా మేము మరి ప్రభును స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉపవాస ప్రార్థనలో మరి ఎక్కువగా పాల్గొని దేవునిలో ముందుకు సాగిపోదాం. రేపు ఉదయం 10 గంటలకు యవనస్తులకు ప్రత్యేక కూడిక ఇదే మందిరం జరుగుతుంది. నేను చెప్పాను మొన్న ఆదివారం 40 సంవత్సరాల వరకు యవనస్తులే. ఆ యవనస్తులు అంటే మీరు చిన్నపిల్లలు అనుకోకండి. 15 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, టీనేజ్లో ఉన్నవాళ్ళు కూడా రావచ్చు. వారికి ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వబడుతుంది. రేపు ఆగస్టు 15 కాబట్టి ప్రాముఖ్యంగా ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హైస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. జాన్ వెస్లీ గారి కొరకు, దస్సీ గారి కొరకు ప్రార్థన చేయండి. ప్రస్తుతం వాళ్ళు రోమ్లో ఉన్నారు. ఇటలీ ముఖ్యపట్నం రోమ్లో వారు ఉన్నారు. ఈ పరిచర్య చేసి తిరిగి మంగళవారం ఉదయానికి మధ్యాహ్నానికి తిరిగి రాజమండ్రి వాళ్ళు చేరుకోబోతున్నారు. ఆ ప్రయాణం కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మంచిది. ఇంతవరకు చక్కని పాటలు ఇవన్నీ కూడా మనం విన్నాం. ఒకసారి అందరూ వచ్చిన పడండి, అందరూ వచ్చిన పడదాం. ఒక కోరస్ మనం పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని ఒకసారి మీ బైబిల్ చూపించండి. లిఫ్ట్ యువర్ బైబిల్ అందరికీ ఉండాలా. లేని వాడు ఒక బైబిల్ కొనుక్కోండి. మన బుక్ స్టాల్లో బైబిల్ ఉన్నాయి, తక్కువ ఖరీదు కూడా. మరి ప్రతి క్రైస్తవ కుటుంబం ఒక లైబ్రరీ ఉండాలి మీ ఇంట్లో. లైబ్రరీ అంటే ఏంటి? సినిమా పుస్తకాలు, వ్యర్థమైన పుస్తకాలు కాదు, దైవికమైన పుస్తకాలు. మరి నేను రాసినవి కొన్ని ఉన్నాయి, జాన్ వెస్లీ గారు రాస్తున్నారు. మరి షకీనా గ్లోరీ గారు ఆమె కూడా రాశారు. మరి పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. చక్కగా తీసుకెళ్ళండి, మీ ఇంట్లో పెట్టండి. మీ పిల్లలు మరి వారందరూ కూడా చదువుతారు. అవి చదివి ఆ జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోమని కోరుతున్నాను. మరొకసారి మనం ఈ కోరస్ పాడదాము. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చెప్పండి, ఎంతమందికి వచ్చింది ఇది? ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ వస్తుంది. ఈరోజు శుక్రవారం వచ్చిన కొంచెం కొరతగా ఉంటుందా? యేసునామంలో ఏముంది? శక్తి ఉంది. యేసునామమందు మనకు జయమున్నది. యేసునామమందు దురాత్మలే పోవును. యేసునామం అందరూ పడదాం. యేసునామమందు మనకు జయమున్నది. యేసునామమందు దురాత్మలే పోవును. యేసుని నామమందు నిలచిన ఎవ్వారు ఎదురవుదురు. యేసుని నామమందు నిలచిన ఎవ్వారు ఎదురవుదురు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, in the name of Jesus, through the hallelujah, in the name of Jesus, through the blood of Jesus, Satan will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before. In the mighty name of Jesus, we have the victory. In the name of Jesus, in the name of Jesus, we have the victory. Hallelujah. In the name of Jesus, through the blood of Jesus, Satan will have to flee.
stand in the name of Jesus? Tell me who can stand before? In the mighty name of Jesus, we have the victory. Hallelujah. ప్రేమగల తండ్రి, మీకు వందనములు. ఈ మధ్యాహ్న సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమని చెప్పండి. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చుందాం. దేవుని వాక్యాన్ని కొద్ది సమయం విందాము. వాక్యం చెబుతున్నప్పుడు అటు ఇటు తిరగొద్దు. సెల్ ఫోన్స్ అన్నీ కూడా సైలెంట్లో పెట్టుకోండి. మీ చిన్న బిడ్డలు ఉన్నట్లయితే వారిని మీ అదుపులో ఉంచండి. ప్రాముఖ్యంగా దేవుని కొరకై ఎదురు చూద్దాం. ఇదను మన ధ్యానం కొరకు ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. బైబిల్ తెరిచి చూడండి. పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం ఉంటుంది. 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను అందరం కలిపి చూద్దాం. నేను చదువుతుంటాను, నాతో కలిపి వెనకాల మీరందరూ తప్పు చేయకుండా చదవాలి దేవుని వాక్యాన్ని. తీశారు అందరూ. ఎస్తేరు గ్రంథం ఎక్కడుంది? కొత్త నిబంధనలో ఎక్కడుంది? రోమపత్రిక తర్వాత అక్కడుందా? ఎస్తేరు ఎక్కడ, ఏ నిబంధనలో ఉంది? పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం ఉంది. అందరూ కలిపి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగర ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావదునో, నీ మనవి ఏమిటి? రాజ్యములో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా. ఎస్తేరు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు గొప్ప చరిత్ర మనకు కనబడుతుంది. పారసీక సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దినాల్లో అహష్వేరోష్ అనేటువంటి చక్రవర్తి రోజు చేస్తూ ఉన్నాడు. ప్రపంచాన్ని కొన్ని సామ్రాజ్యాలు ఏర్పాటు చేసినాయి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే మొట్టమొదటిగా ఐగుప్తు సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని రూల్ చేశారు. ఆ తర్వాత నెబుకద్నెజరు తర్వాత మనం చూస్తే మాదీయ సామ్రాజ్యము, మెడో సామ్రాజ్యం పరిపాలన చేసినప్పుడు దర్యావేషు అనే చక్రవర్తి దానియేలు కాలంలో ఆయన రూల్ చేశాడు. ఆ తదుపరి మనం ఆలోచన చేస్తే పారసీక సామ్రాజ్యం ప్రారంభమైంది. పారసీకులు అంటే పర్షియన్ వారు రూల్ చేశారు. వారిలో కోరెష్ అనేటువంటి చక్రవర్తి మొదటగా కనబడతాడు. ఆ తదుపరి మనం చూస్తే అహష్వేరోషు అనేటువంటి మాట కనబడుతుంది. బైబిల్లో ఈ మాటలు కొంచెం మనకు నోరు తిరగనట్లుంటాయి, ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో ఆ విషయాలు మనకు కనబడుతున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఈ అహష్వేరోషు పారసీక సామ్రాజ్యంలో ఏర్పాటు చేస్తూ ఉంటుండేవాడు. ఆ తర్వాత ఆ వాక్య భాగం గుర్తుపెట్టుకుంటే ఎస్తేరు ఆ తర్వాత రాణి అయినట్లు దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తాం. ఎస్తేరు యొక్క చరిత్ర మనం ఆలోచన చేస్తే వాస్తవంగా ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకుంది. ఏమండి, ఒక ఆర్ఫన్గా, అనాథగానే మిగిలిపోయింది. అయితే మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి ఎస్తేరును బ్రాటప్ చేశాడు, పెంచాడు, చక్కగా పెద్ద చేశాడు. ఏమండి, మరి ఎస్తేరు చిన్నప్పటి నుంచి కూడా వినయ విధేయతలతో జీవించింది. సాధారణంగా తల్లిదండ్రులు లేని పిల్లలు కొంచెం మూర్ఖత్వంలో ఉంటారు. చెప్పాలంటే
ఎవరి మాట విన్నట్లుగా ఉంటారు. కానీ ఎస్తేరు లోబడే మనస్తత్వం అప్పుడే నేర్చుకుంది. ఎవరిని తను పెంచినటువంటి మొర్దెకై ఎడల వినయ విధేయత ఉంది. ఆ తర్వాత ఆ యొక్క శూషణ కోటలో మరి అహష్వేరోషు రాజునకు వివాహము సిద్ధపరచబడినప్పుడు ఎంతోమంది కన్యకలకు ఇన్విటేషన్ ఇచ్చారు, ఆహ్వానం పలికారు. కాబట్టి పూర్వం ఆ రకమైన పరిస్థితులు ఉండేవి. అప్పుడు మనం గమనిస్తే ఎస్తేరు కూడా యవనస్తురాజుగా కన్యకగా ఆ శూషణ కోటలో ప్రవేశించింది. అయితే 6 నెలలు సిద్ధపాటు. ఏమండి, రాజుగారికి భార్య అవ్వాలంటే ఎంత ప్రిపరేషన్, ఎంత 6 months అనమాట. 6 నెలలు సిద్ధపడాలి. ఏమండి, మరి ఎట్లా సిద్ధపడ్డారో మనకు తెలియదు. ఈరోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, కొన్నిసార్లు 1-2 గంటల్లో సిద్ధపడుతూ ఉన్నారు. అయితే 6 నెలలు సిద్ధపాటు జరుగుతున్నప్పుడు అనేక మంది వారు తమకు తోచినట్లుగా, తాము కోరుకున్నట్లుగా అలంకారాన్ని కోరుకున్నారు. కానీ ఎస్తేరు జీవితంలో ఆమె హేగే అనేటువంటి ఒక వ్యక్తికి అప్పగించబడింది. హేగే అంటే వాళ్ళు షండులు అంటారు. షండులు అంటే మీకు అర్థం కావాలా? నపుంసకులు అలాంటి వాళ్ళకి అప్పగించేవాళ్ళు. యవనస్తున్నటువంటి పిల్లలని, ఆడపిల్లలను అప్పగించేవాళ్ళు. ఇంకెలాంటి ప్రాబ్లం కూడా ఉండదని వాళ్ళ చేతికి అప్పగించేవాళ్ళు. హేగే అనేటువంటి ఒక గొప్ప వ్యక్తికి అప్పగించినప్పుడు హేగే అడిగాడు, అమ్మ 6 నెలలు సిద్ధపడుతున్నావు కదా, ఇక్కడ చాలా అలంకారాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, రత్నాలు ఉన్నాయి, మరి అనేకమైనటువంటి బంగారం ఉంది, వెండి ఉంది, నీకేది ఇష్టమో అన్నీ నువ్వు ధరించవచ్చు అంటే ఆమె ఒక మాట చెప్తూ వచ్చింది, అయ్యా తమరు ఏది ఇస్తారో, తమరు లేక మీరు ఏది నిర్ణయిస్తారో ఆ అలంకారమే, కానీ నాకు మాత్రం వద్దంది. దేవునికి స్తోత్రం. తను కోరుకోలేదు, మీరేం చెప్తే అదేనండి, మీరేం నిర్ణయిస్తే. ఏమండి, ఎంత మంచి కోరిక. ఈరోజులో కోరికలు ఎట్లా ఉన్నాయండి మనుషులకి? మరి మన ముందు అన్నీ ఉంటే అన్నీ కోరుతూ ఉంటాం, అన్నీ కోరుకునే మనసు ఉంటుంది. ఒక బంధువు వచ్చాడు ఇంటికి, వస్తే ఇంటి వారు భోజనం పెడుతూ ఒక మాట అన్నారట, మజ్జిగ వేసుకుంటావా పెరుగు వేసుకుంటావా అన్నారంట. 2 వేసుకుంటా అన్నారంట. అంటే కోరికలు ఎట్లుంటాయంటే రకరకాల కోరికలు కనబడతాయి. కానీ ఎస్తేరులో ఒక చక్కని మంచి ఉద్దేశాన్ని మనం చూస్తాం. సరే, అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఎస్తేరు రాజు దగ్గరకు వస్తున్నట్లు దేవుని వాక్యం చూస్తాం. రాజు దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలేదు. ఏమండి, ఒక నిర్ణయ కాలం ఉంటుంది. ఏమంటే ఒక తగిన కాలం ఉంటుంది. అప్పుడే ఒక రాణి అయినా ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్ణయించబడిన సమయం ప్రకారం వెళ్ళాలి అక్కడికి. అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. అయితే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ఎస్తేరు తన పనివారితో, తన చెలికత్తెలతో ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంది. ఉపవాస ప్రార్థన 3 రోజులు ఉపవాస ప్రార్థన. రాణి ఆమె, ఏమండి, మరి అంతఃపురంలో ఉంది, రాణి గారి దగ్గరికి అన్నీ వస్తాయి. కానీ భక్తి కలిగినటువంటిది, దేవుని ఎరిగినటువంటిది అనే మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఈ రోజుల్లో దేవుని ఎరిగినటువంటి అనుభవం, నీ స్టేటస్ ఏదైనా, నీ పదవి ఏదైనా, నువ్వే పొజిషన్లో ఉన్నా నువ్వు దేవుని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆయన నువ్వు భయభక్తులు కలిగి జీవించాలని బైబిల్ చెబుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఎస్తేరు మొదటి పేరు హదస్సా అనే పేరు, ఆ తర్వాత ఎస్తేరు. హదస్సా అనే మాటకు పరిమళము అని అర్థం, సువాసన అని అర్థం. ఏమండి, ఎస్తేరు జీవితం కూడా ఎలా ఉంది? ఒక పరిమళ సువాసనగా కనపడుతున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజుల్లో నిజంగా ఆత్మీయ జీవితము, ప్రార్థనా జీవితము ఒక సువాసన ఇచ్చేదిగా ఉండాలి. నీ ప్రార్థన సువాసనగా ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. 141వ కీర్తన 2వ వచనం మనం చదివినప్పుడు దావీదు గారు ఈ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారములగును గాక. నేను చేతులెత్తుట ఎలా ఉండాలా? ధూపం వలె ఉండాలి ప్రభువా. ఆ యొక్క సువాసనగా ఉండాలి.
ఒక ధూపం వేస్తున్నప్పుడు చూడండి, సాంబ్రాణిని వెలిగించి ధూపం వేస్తున్నప్పుడు సువాసన వస్తుంది కదా. అలాగే నా ప్రార్థన కూడా నీ దృష్టికి ఎలా ఉండాలా? సువాసనగా ఉండాలి. అంతేగాని నా నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉండకుండా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ధూపం వల్లే ప్రభు దగ్గరికి వెళ్తుందా? నీవు సాయంకాల నైవేద్యము, కొన్నిసార్లు కొన్ని విగ్రహాలకు ధూపం వేస్తారు, చెప్పండి, నైవేద్యం పెడతారు. కానీ బైబిల్లో నైవేద్యం ఏంటి? నేను చేతులెత్తుట సాయంకాల. అది దేవుని బిడ్డలు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి, మాకు తల్లి గారు తెలుసు, ఆమె హైయర్ గ్రేడ్ టీచర్. ఆమె ఏమండి మరి వృద్ధాప్యం 70 సంవత్సరాలు దాటి వయసు వచ్చినా కూడా మోకాళ్ళ మీద ప్రార్థన చేసేది. తెల్లవారుజాము 3 గంటలకు తెచ్చి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన, చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను సేవలోకి వచ్చిన క్రొత్త రోజుల్లో మరి ఆ మందిరంలో నేను కూడా పండుకునేవాడిని. ఆ తల్లి గారు కూడా అక్కడే పండుకునేది. 3 గంటలకు తెచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుని సన్నిధి బాగా ప్రార్థన చేసేదాన్ని. దేవుని బిడ్డలు మీ చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారా? ఈ రోజుల్లో దేవుని పిల్లలుగా మన ప్రార్థన ఒక సువాసనగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. హదస్సాన జీవిత పరిమళం, నీ మాటల్లో పరిమళం ఉండాలి, నీ తలంపుల్లో పరిమళం ఉండాలి, నీ చూపులో పరిమళం ఉండాలి, నీ ప్రవర్తనలో సువాసన. ఈరోజు నీ సాక్ష్యము సువాసనగా ఉందా? కొంతమంది ప్రార్థన చేస్తారు, మంచిదే, కానీ సాక్ష్యం ఉండదు, ఒక మంచి ప్రవర్తన ఉండదు. జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతారు, ఎట్లనో బ్రతకొచ్చు అనుకుంటారు. కానీ ఎస్తేరు అలాంటిది కదా. హదస్సాగా ఆమె పరిమళ వాసన ఇస్తున్నట్లుగా దేవుని వాక్యం చూస్తాం. తర్వాత విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే, ఆమె రాణి అయిన తర్వాత మరి అహష్వేరోషు రాజును చంపాలని 2 వ్యక్తులు ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తూ ఉంటే మీరు ఆ తర్వాత చదవండి ఎస్తేరు గ్రంథం. మొర్దెకై అనేటువంటి ఈమె యొక్క పెంచిన తండ్రి ఎస్తేరుకి చెప్పాడమ్మా, రాజుగారిని చంపాలని కుట్ర చేస్తున్నారు పలానా వాళ్ళు అన్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు, ఎంక్వైరీ చేశారు. వారి మీద ఎంక్వైరీ జరిగినప్పుడు నిజమైన తేలింది. కాబట్టి నిజమైన తేలినప్పుడు వాళ్ళిద్దరిని ఊరి శిక్ష వేశారు. వాళ్ళిద్దరి పేరు బిక్తాను, తెరెష్ అనేటువంటి 2. చూడండి, వారు కనబడుతుంది. 2వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాము. ఆ దినములలో మొర్దెకై రాజగుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క 2 షండులైన బిక్తాను తెరెషును ద్వారపాలకులు కోపగ్రస్తుడై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. వీళ్ళిద్దరు అక్కడ వాళ్ళే, రాజుగారు ఆస్థానంలో ఉన్న వాళ్ళే. వాళ్ళు కూడా షండుదనుంది బైబిల్లో. వాడికి ఎందుకో కోపం వచ్చింది. కొంతమందికి ఓరకనే వచ్చేస్తుంది కోపం. ఎవరైనా కొంచెం ఇది నీ తప్పు అని ఎవరైనా గద్దిస్తే ఆడికి కోపం వచ్చేస్తుంది. చాలు, తప్పు అని చెప్పినప్పుడు దిద్దుకోవాలి, సరిచేసుకోవాలి జీవితాన్ని. అది దేవుని బిడ్డ లక్షణం. అంతేగాని కోపం నీలో ప్రవేశిస్తే అది ప్రమాదం. వీళ్ళు కోపగించుకొని రాజును చంపుటకు ఏం చేశారట? ఆలోచన. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, కోపము నరహత్యకు కానీ ఆత్మహత్యకు కానీ పనిచేస్తుంది ఎప్పుడైనా సరే. నరహత్య, ఒకరిని చంపడం. ఈరోజు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? కోపం, ఏదో కోపం పెట్టుకుంటారు. ఇది నాది. నేను ఉదయం వచ్చినప్పుడు వార్తలు చూస్తాను నేను టీవీలో కొద్దిసేపు బైబిల్ చదువుకున్న తర్వాత. తండ్రి పెన్షన్ ఇవ్వలేదని, ఏది ప్రభుత్వం 4,000 పెన్షన్ ఇస్తుంది, వృద్ధాప్య పెన్షన్. తండ్రి తీసుకున్నాడు, కొడుకు అడిగాడు, ఆ డబ్బు నాకు ఇచ్చే అన్నాడు. ఎందుకు? తాగడానికి. తండ్రి అన్నాడు, అబ్బాయి వృద్ధాప్యంలో నువ్వు సరిగ్గా మనం పట్టించుకోవట్లేదు, కాస్త నా డబ్బులు ఏదో బ్రతుకుతున్నాం మీ అమ్మ నేను, బ్రతకని ఎలాగూ సరిపెట్టుకుంటాం అని చెప్తే విచారం ఏంటంటే ఆ తండ్రిని చంపేశాడు. ఆ డబ్బు కొరకు 4,000 కొరకు ఎవరు చంపేశాడు? అదంటాడు లేరండి లోకంలో. డబ్బు కొరకు ఏదైనా చేస్తున్నారు, ధనం కొరకు మనుషులను చంపుతున్నారు చాలామంది. 4,000 కొరకు ఏమండి
తండ్రిని ప్రేమించవలసిన వాడు, తండ్రికి సహాయం చేయవలసినటువంటి వాడు, కన్న తండ్రిని గౌరవించవలసినటువంటి యవనస్తుడు కేవలం భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. కోపం వచ్చింది, చంపడానికి ఆలోచన చేసుకున్నారు. అయితే ఆ సంగతి మొర్దెకై గ్రహించాడు. రాణి దగ్గరికి వచ్చాడు, ఎస్తేరు ఇదిగో రాజుగారు ఇద్దరు చంపాలని ప్రయత్నం చేశారు, నాకు తెలిసింది అన్నప్పుడు. తర్వాత వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు, రాజు ముందు నిలబెట్టారు. ఆ ఇన్వెస్టిగేషన్లో నిజమని తేలినప్పుడు ఉరిశిక్ష వేశారు వాళ్ళని. మరి మొర్దెకై చాలా మేలు చేసినట్లుంది బైబిల్లో. రాజుగారిని రక్షించాడు, రాజుగారు చనిపోకుండా కాపాడినట్లుగా. దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయపడేవాళ్ళే, ఇతరులను రక్షించేవాళ్ళే, ఇతరులను బాగు చేసేవాళ్ళే. ఏమండి, చాలామంది తెలియక క్రైస్తవులు అంటే ఎంతో కీడు చేస్తారనుకుంటారు. నిజమైన క్రైస్తవులు ఎవరికి కీడు చేయరు కానీ మేలే చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి మనం ఆలోచిస్తే మరి ఆ మొర్దెకైకి మరి ఇంత మేలు చేసినప్పుడు రాజు సహాయం చేయాలా? రాజు సహాయం చేయదు కానీ అది సమాచార గ్రంథంలో రాసేసారు. ఎంక్వైరీ బుక్లో రాశారు మొర్దెకై చేసిన మేలు, కానీ మర్చిపోయాడు రాజు మర్చిపోయాడు. మొర్దెకైకి మేలు చేసే విషయంలో మర్చిపోయాడు. దేవుడే మర్చిపోయేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ మేలే కాదు, రేపు ఇంకో గొప్ప మేలును ప్రభు ఏం చేస్తున్నాడు? సమకూరుస్తుంది. కొన్నిసార్లు మనం కూడా తలుస్తుంటాం, నేను ఇంత చేస్తున్నానే భక్తి, ఇంత ప్రార్థన చేస్తున్నానే, దేవుడు నాకు ఏమీ చేయట్లేదు అనుకుంటాం. కొన్నిసార్లు చేస్తాడు ఒక సమయం వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. ఆయన సమయం కొరకు నువ్వు ఎదురు చూడాలి, ఆయన సమయం కొరకు నువ్వు వేచి ఉండాలి. వచ్చింది సమయం. తర్వాత మనం చూస్తే హామాన్ అనేటువంటి మంత్రి యూదులు అందరి మీదకి కక్ష కట్టి చంపడానికి ప్రయత్నం చేశాడు. యూదులందరూ ఈ యొక్క శూషన్ కోటలో చచ్చిపోవాలి, 127 సంస్థానాల్లో యూదుడు అనేవాడు బ్రతకూడదని తలంచినప్పుడు, ఏమండి, ఈ హామాన్ అనే మంత్రి ద్వేషంతో కేవలం ఏంటంటే ఈ హామాను వస్తున్నప్పుడు మొర్దెకై లేచి నిలబడలేదంట. అది మొర్దెకై లేచి నిలబడలేదు, సాష్టాంగ నమస్కారం చేయలేదు. అందుకు కక్ష పెట్టుకొని ఈ మొర్దెకైను చంపాలి. మొర్దెకై కాదు, మొర్దెకై యొక్క జాతినంతా చంపాలి. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. అందుకే ఊరి కమ్మం కూడా రెడీ చేశాడు. ఎవరి కొరకు? మొర్దెకై కొరకు ఊరికమ్మ. ఏం పొరపాటు చేశాడని? సాతాను ఎన్నోసార్లు దేవుని బిడ్డను హింస పెడతాడు, బాధ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. వాడి లక్షణం అది. రాణి అయిన ఎస్తేరుకి చెప్పినప్పుడు మరి రాణి అయిన ఎస్తేరు తన చెలికత్తెలతో అంతఃపురంలో ప్రార్థన చేస్తారు. 3 రోజులు ఏం చేశారండి? శూషన్ కోటలో ఉన్న యూదులందరి మీదకి ఉగ్రత రాబోతూ ఉంది, శాసనం పుట్టింది. ఆ తర్వాత ఎస్తేరుకి చెప్పినప్పుడు ఎస్తేరు చేసిన పని ఏంటంటే ప్రార్థన మొదలుపెట్టింది. ఒక కష్టం ఎదురొచ్చినప్పుడు, ఒక సమస్య నీకు ఎదురొచ్చినప్పుడు నువ్వు ముందు చేయాల్సింది ఏంటి? ప్రార్థన. అది ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. రాణి గారు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఏంటండి? దేవుని సన్నిధిలో ఎస్తేరు ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థనలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో 3వ దినమందు ఎస్తేరు సిద్ధపడి ఎక్కడికి వస్తుంది? ఇప్పుడు రాజు దగ్గరకు వస్తుంది. The third day she came to the king Ahasuerus. ఇక్కడ 3వ దినము అనే మాట ఆమె ప్రార్థన ముగించి 3వ రోజున వచ్చినట్లు ఉంది. కానీ నేను ఇంకో సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు క్రీస్తు 3వ దినం తిరిగి లేచాడు. దేవుని స్తోత్రం. అదే దేవుని బిడ్డలకు బలం, ఆ రిజరెక్షన్ పవర్, ఆ శక్తే మనకేమై ఉంది? పవర్ అయ్యి ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పునరుత్థానం శక్తిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయాలి. నువ్వు అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు ఫిలిప్పీ పత్రికలో, ఆయన పునరుత్థాన బలమును ఎరిగి ఉన్నాను. హల్లెలూయా. ఆయన పునరుత్థాన బలాన్ని ఏం చేశాను నేను? దేవుని పునరుత్థానపు శక్తిలో, పునరుత్థానంలో
గొప్ప శక్తి ఉంది. యేసు క్రీస్తు చనిపోయాడు, ఆయన యేసు ప్రభువును చనిపోయాడు. అందుకే ఈ క్రైస్తవులు ఆరాధిస్తున్నారు, మృతమైనటువంటి దేవుని ఆరాధిస్తానుకున్నాడు సౌలు. దమస్కు గేటు దగ్గరికి రాగానే దేవుని బిడ్డలను హింసించాలని ముందుకు వస్తూ ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్నాడు, సౌదా సౌదా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు, ఎందుకు నన్ను హింస పెడుతున్నావు నువ్వు? గట్టిగా మాట్లాడాడు. మిట్ట మధ్యాహ్నం ఏమండి, సూర్యుని కాంతి మించిపోయిన కాంతి. ఎవరి కాంతి? ఎవరి కాంతి? ఇప్పుడు మన మధ్యాహ్నం ఇప్పుడు సూర్యకాంతి ఉంది, దానిలో 1,00,000 లైట్లు వెలిగించండి, ఏమైనా కనపడతాయి అంటారు? కనపడతాయా? కనపడవు. సూర్యకాంతి ముందు అవన్నీ కూడా కనిపించు. కానీ సూర్యకాంతిని మించిన వెలుగు ఎవరిది? యేసు ప్రభుది. ఆ మిట్ట మధ్యాహ్నం ఆ ప్రకాశమైన వెలుగును చూస్తున్నాడు సౌలు. ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నప్పుడు, ఎవరు నువ్వు? అక్కడ ఒక మాట అంటాడు, లార్డ్ హూ ఆర్ట్ దౌ, ప్రభువా నువ్వెవరవు అని అడిగాడు. నీవు నేను హింసించుచున్నా బాబు యేసును అని అన్నాడు. యేసు ప్రభువా? యేసు ప్రభు ఎప్పుడో చనిపోయాడు కదా, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా? అవును, ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఆరాధించే ప్రభు ఎలాంటి వాడు? ఆయన సజీవుడైనటువంటి దేవుడిగా కనబడుతున్నాడు. అప్పుడు జీవితంలో పునరుత్థానపు శక్తి, యేసయ్య తిరిగి లేచాడు, ఆయన సజీవుడనే సంగతి సౌలు గుర్తించి అప్పటి నుంచి ఆయన పునరుత్థాన బలము నన్ను మార్చింది. దుర్మార్గుడైన నన్ను, హింసకుడైన నన్ను, హానికరుడైన నన్ను మార్చిన శక్తి ఎక్కడుంది? ఈ లోకంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నీ జీవితం ఎంత దౌర్భాగ్యమైంది, నువ్వెంత భయంకర జీవితంలో ఉన్నప్పటికీ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ పునరుత్థానపు శక్తి ఏం చేస్తావు? నిన్ను మార్చేటువంటిది. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. అందుకే 3వ దినమందు ఎస్తేరు రాజభూషణ ధరించుకుందంట. ఏం వేసుకుంది? ఉపవాస ప్రార్థనలో బహుశా గోనె పట్టదో కట్టుకున్నారేమో. పూర్వం ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేసేవాడు. గోనె పట్టదో కట్టుకునేవాడు. అంటే గోనె పట్టలు కట్టుకోవడం అంటే మన గోనె పట్టని కాదు, అవి దీన వస్త్రాలు, తగ్గింపు వస్త్రాలు ధరించి ఏం చేసేవాళ్ళు? ప్రార్థన చేసేవాడు. ఆ తగ్గించుకునే మనసు ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వారి ప్రార్థన వింటున్నాడు. ఎవరు దీనత్వంతో ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనకు దేవుని దగ్గర ఏముంది? జవాబు ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఆ తదుపరి మనం ఆలోచన చేస్తే ఎస్తేరు రాజభూషణములు ధరించుకుంది. ఇక్కడ రాజుగారి దగ్గరికి వచ్చేప్పుడు రాజభూషణాలు, రాజవస్త్రాలు. ఏమండి, ఈరోజు నీవు కూడా ధరించాలి. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు రాజభూషణములు, రాజవస్త్రాలు ధరించుకో. మరి రాజవస్త్రాలు మనకెక్కడికి వస్తాయి? దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథము 61:10 యెషయా గారు ఒక మాట గుర్తు చేశారు చూడండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేశాడు. నీతి అను పైబట్ట రక్షణ వస్త్రము ఏం చేశాడు? నాకు ధరింపజేశాడు. ఆయన దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఈ రక్షణ అనే వస్త్రాన్ని నువ్వు ధరించావా? ఈ వస్త్రము కట్టుకున్నావా నువ్వు? వస్త్రాలు అంటే ఇప్పుడు రకరకాల వస్త్రాలు వచ్చేస్తాయి. దేవుని వాక్యం చెప్పేటువంటిది ఏంటంటే రక్షణ వస్త్రములు నాకేం చేశాడు ఆయన? ఒక పాత వస్త్రాన్ని తీసివేసి, మురికి వస్త్రం తీసేసి ఆయన ఏ వస్త్రం వేశాడు? రక్షణ వస్త్రంతో ఏం చేశాడు? వాస్తవంగా మనకున్న వస్త్రాలు ఏమంటే రక్షణ వస్త్రాలు కాదు. 64:6 చూడండి. యెషయా గ్రంథంలో 64:6 ఉంటుంది. మేమందరము అపవిత్రులు వంటి వారమైతే మా నీతి క్రియలు మురికి గుడ్డవలే ఆయను. మేమందరము అపవిత్రులమే ప్రభువా, మాలో పవిత్రత లేదు.
మేము అపవిత్రం అయిపోయాం. చాలామంది అపవిత్రమైన స్థితిలో ఉండి మేము పవిత్రత అనుకుంటారు చాలామంది. ఏదో అపవిత్రత ఉంది. మేమందరం అపవిత్రత వంటి వారం అయిపోయాం. మా నీతి క్రియదనియు మురికి బట్టలు. ఇంగ్లీష్ బైబిల్లో ఫిల్దీ ర్యాగ్స్ అన్నాడు, మురికి వస్త్రాలు. ఈ మురికి వస్త్రాలు వేసుకున్నాం. ఏమండి, మురికి వస్త్రాలతో ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళగలవా నువ్వు? ఏమంటే ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగలవా? మురికి పడడం ఉంటే జవాను కూడా రానేడు లోనికి. శుభ్రంగా వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ మురికి వస్త్రాలు పనిచేయవు నీకు. స్వనీతి అనే ఆ సెల్ఫ్ రైచియస్నెస్ అనే మురికి వస్త్రాలు, ఆ మురికి వస్త్రాలు తీసివేయాలి. ఆ మురికిని తీసేయాలి. చాలా కాలం క్రితం ఈ వై జంక్షన్ దగ్గర ఒక ఆమె ఉండేది, అడుక్కునే బెగ్గర్ ఒక ఆమె. నేను అప్పుడప్పుడు ఈ చేతకు ఉండేది. అప్పుడు నేను స్కూటర్ నడిపేవాడిని. ఆ చేతకు మీద వెళ్తుంటే వై జంక్షన్ దగ్గర ఆమె కూర్చొని ఒక మూట ఉండేది ఆమె దగ్గర, ఒక పెద్ద మూట. ఒక రోజు ఎందుకో నేను బండి ఆఫ్ చేసి చూస్తున్నాను ఆ మూటలో ఏముంది, ఏం తెస్తుందో బయటికి అన్నప్పుడు అన్నీ మురికి కాగితాలు, చెత్త, ఆ రోడ్డు పక్కన పడ్డ మురికి గుడ్డలు అన్నీ పోగు చేసి మూట కట్టి, ఆ మూట కట్టి దాన్ని చూసినప్పుడు అది నవ్వుకుంటూ ఉండేది. అంటే నేను చూడు ఎంత ఆస్తి సంపాదించాను. ఆమె ఆనందం ఏంటి? ఇంత ఆస్తి నేను పిచ్చి మెంటల్గా పిచ్చిదనుకోండి. ఈరోజు చాలామంది కూడా అంతే. ఈ మురికి అంతా పోగు చేసుకొని ఓ ఆనందం, నాకింత మురికి ఉంది. ఎంత ఉంటే ఏంటి మురికి? అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఒక మాట చెప్తాడు, నేను ఈ లోకమును పెంటతో సమానంగా చూశాను, మురికితో సమానంగా చూశాను అంతే. యేసు ప్రభు దగ్గర తను వచ్చిన తర్వాత ఇదంతా ఆయనకు మురికిగానే కనపడింది. మరి ఏది విలువైంది? రక్షణ అనే వస్త్రము నువ్వు ధరించాలి. రక్షణ అనే వస్త్రంతో నువ్వు అలంకరించుకోవాలని దేవుని యొక్క వాక్యంలో తేటగా చూస్తున్నారు. అలంకరించబడ్డావా? ఈ రక్షణ వస్త్రములను ధరించినటువంటి అనుభవం 149వ కీర్తన 5వ వచనంలో చూడండి, ఒక మాట చదువుతాము. 5వ వచనంలో మాట ఉంది, ఎవరిని ఆయన అలంకరిస్తున్నాడు. దేవుని వాక్యంలో మాట ఉంది. 149వ కీర్తన, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. 4వ వచనం, ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. ఆయన దీనులను దేంతో అలంకరిస్తాడు? అన్ని అలంకారాల కంటే ఏ అలంకారం గొప్పది చెప్పండి? ఏ అలంకారం గొప్పది? రక్షణనే. నువ్వు రక్షణ పొందాలి. నువ్వు ప్రార్థించడానికి ముందుగా నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొంది నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. మార్పు చెందాలి హృదయంలో. అప్పుడు నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? ప్రభువు దగ్గరికి వెళ్తుంది. ఆయన దీనులను రక్షణతో ఏం చేస్తాడు? అలంకరించును. ఈ అలంకారం ఉందా? నేను మారు మనసు పొందకముందు చెన్నైలో ఉన్నాను, మెడ్రాసులో. మా అన్న ఇప్పటికీ ఆ సినిమా స్టూడియోలో పనిచేస్తూ ఉన్నాడు, ఏవిఎం స్టూడియో, వాహిని స్టూడియో. నన్ను కూడా అన్నాడు, తమ్ముడు నువ్వు డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చేస్తే నిన్ను ఏదో పోజులో పెడతానన్న నన్ను సినిమాల్లో. ఏమంటే సినిమాల్లో పెట్టడం అంటే ఆశే కదండి ఎవనొస్తుంది ఈ రోజుల్లో. నేను వెళ్ళాను. సరే కొంతకాలం ఉన్నాను అక్కడ. అయితే దేవుని చిత్తం. మా అమ్మగారు అయితే అప్పటికి రక్షణ పొందింది, ఆమె అయితే ఒప్పుకోలేదు. ఆమెను కూడా ఎదిరించి వెళ్ళిపోయాను నేను. ఆ తర్వాత ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకో దేవుడు నన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చాక అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది నాకు విజయవాడలో. ఏవిఎం స్టూడియోకు ఒక రోజు వెళితే అక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగు నేను కూడా చూస్తున్నాను. షూటింగ్ జరుగుతూ ఉంటుంది సినిమాలు. ఒక ఆమెను కూర్చోబెట్టారు, ఆమెను షూట్ చేస్తున్నారు, బాగా అలంకరించారు. నేను ఆమె చూడగానే అనుకున్నాను, ఈమెకి 20 సంవత్సరాలు ఉంటాయి అనుకున్నాను. 20 ఆమె చూడగానే అట్లా అనిపించింది నాకు.
ఈ సినిమా యాక్టరు హీరోయిన్ ఏమే 20 సంవత్సరాలు అనుకున్నాను. షూటింగ్ అయిపోయింది, ఇంకెవరింటికి వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ విగ్గు తీసేశారు, ఆ మేకప్ అంతా తుడిచేశారు. ఆమెకు 60 సంవత్సరాలు ఉన్నాయి. సినిమా వాళ్ళు ఎంత మోసం చేసి మనుషులని ఏమండి. అసలు వాస్తవంగా నిజంగా చూస్తే మనం చూడలేము. సినిమాలో చూసి ఆహా అలా ఉంది ఇలా ఉంది అనుకుంటారు, కానీ తెర మీద అసలు పబ్లిక్గా నువ్వు చూస్తే ఈరోజు అలంకారాలు వ్యర్థమైనటువంటి అలంకారాలు. కానీ ఈ అలంకారం ఇది రక్షణ అనేటువంటి అలంకారం. ఈ అలంకారం నీకుందా? యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పాపరహితుడు యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య, హల్లెలూయా. పరమ పవిత్రుడు యేసయ్య, హల్లెలూయా. యేసునందే రక్షణ మనకు, హల్లెలూయా. శ్రీ యేసునందే నిత్య జీవం, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడుంది రక్షణ? ఎక్కడెక్కడ తిరిగితే రక్షణ లేదు, ఎక్కడెక్కడ పరిగెత్తే రక్షణ లేదు, ఏ పరిస్థితులకు మీద రక్షణ లేదు. ఏమండి, ప్రభువు దగ్గరకు వస్తేనే రక్షణ. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును రక్షణ. రక్షణ ఎవరిస్తారు? రక్షణ ఎవరిస్తారు? మనుషులు ఇచ్చేది కాదు, స్వామీజీ ఇచ్చేది కాదు, బాబాది ఇచ్చేది కాదు, మఠాధిపతులు పీఠాధిపతులు ఇచ్చేది కాదు, రాజకీయవేత్తలు ఇచ్చేది కాదు. ఎవరిచ్చేది? రక్షణ. అందుకే రక్షింప నేరకయుడునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదట. ఆయన హస్తం చాలా పొడవైంది దేవుని బిడ్డ ద్వారా. ఆయన రక్షించేటువంటి దేవుడు నేను అపాయము నుండి, కీడు నుంచి, ప్రమాదాల నుంచి ఏం చేస్తున్నాడు? ఆయన తప్పించేటువంటి దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆయన దీనులను రక్షణతో ఏం చేస్తున్నాడు? అలంకరించును. ఈ అలంకారం ఉండాలి. నిజంగా నువ్వు అలంకరించబడినట్లయితే నీ అంత సౌందర్యవంతుడు భూమి మీద లేరు. దేవునికి స్తోత్రం. వారి ముఖములు ప్రకాశిస్తూ ఉన్నాయి. దేవుని వాక్యం నా మాటలు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోను, సిగ్గుపడకపోతాడు. ఆ ముఖంలో సిగ్గుపడరు వాళ్ళు. ఆ ముఖంలో విచారం లేదు, ఆ ముఖంలో భయం లేదు, ఆ ముఖంలో చింత లేదు. ఆ ముఖంలో ప్రకాశించేటువంటి ముఖం. మరి ముఖం ప్రకాశిస్తుందా? ఈ రోజుల్లో దేవుని బిడ్డల ముఖాలు ప్రకాశిస్తాయండి ఎక్కడున్నప్పటికీ. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు చాలా సంవత్సరాల క్రితం విజయవాడలో ఆంధ్ర క్రైస్తవ మహాసభ జరిగాయి పూర్వం. మరి ఫస్ట్ ఆయన కూడా వచ్చారట. నాకు కూడా తెలియదు. సాధు సుందర్ సింగ్ గారు వచ్చారు పంజాబ్ నుండి. ఆయన వాక్యం చెబుతున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుందట. ఒక యవనస్తుడు దూరంగా చూసి, అయ్యగారు ముఖం ఎంత ప్రకాశిస్తుంది, ఆయన ఏ సబ్బు రాసుకుంటున్నాడు అడుగుదామని వచ్చాడట. మీటింగ్ అంతా అయిపోయాక, అయ్యగారు ఏ సబ్బు, ఏ ఫారిన్ సబ్బు రాసుకుంటున్నారండి మీరు, మీ ముఖం ఎంత ప్రకాశిస్తుందంటే సుందర్ సింగ్ గారు చెప్పాడు, బాబు నేను వట్టి నీళ్ళతోనే కడుక్కుంటాను, నేను ఖర్చు సబ్బు కూడా వాడను, నేను మంచి నీళ్ళతోనే నా ఫేసు. మరి ప్రకాశిస్తుందనే సంగతి నువ్వు చెప్తున్నావు అంటే కారణం ఏంటంటే యేసయ్య నా హృదయంలో ఉన్నాడని అంట. చప్పట్లు కొట్టి ప్రారంభించాడు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీ ముఖం ప్రకాశిస్తుందో. కొంతమంది ముఖాలు ఎప్పుడు ఏడుపు ముఖం, ఎప్పుడు ఏడుతానంటారు వాళ్ళు. వీడిదండి దొంగ ముఖం ఉన్నాడు అంటారు కొంతమంది. ఆ ముఖం ఏ లక్షణాలు కనపడుతున్నాయి? దేవుని బిడ్డ ద్వారా నువ్వు వెలిగించబడాలి. రక్షణ ఆనందాన్ని కలిగి జీవించాలి. నువ్వు రక్షణ పొందినట్లు గుర్తేంటి? నీలో ఏ ఆనందం ఉంటుంది? ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. యూ విల్ ఫిల్ విత్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్.
రక్షణ ఆనందంతో నింపబడతావు నీ హృదయం. అదే రక్షించబడ్డారు దానికి రుజువు. ఎప్పుడు విచారిస్తున్నావు, ఎప్పుడు ఏడుస్తున్నావు అంటే అది రుజువు కాదు. దేవుని బిడ్డలు రక్షణ ఆనందంతో ఏం చేయబడుతున్నారు? నింపబడుతున్నారు. ఎస్తేరు విషయంలో మనం చూస్తే రాజభూషణాలు ఏం చేసింది ఆమె? మరి ఏం ధరించుకున్నావు? ఇటు ధరించుకున్నావా? దేవుని బిడ్డలు ఏం ధరించుకోవాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట చదువుతాం చూడండి. ఎఫెసీ పత్రిక నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుని బిడ్డలుగా ప్రార్థన చేసేవారుగా నువ్వు ఉండినప్పుడు ఏం ధరించాలి? నువ్వు నీతియు యథార్థమైన భక్తియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. రైచియస్నెస్ ఉండాలి నీలో. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన యెహోవా అది ప్రార్థన అంటే నీతితో నీ హృదయం నింపబడాలి. నీతియుక్తమైన జీవితం నీలో ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. యథార్థమైనటువంటి భక్తి. ఏ భక్తి చేయాలా? భక్తి అందరూ చేస్తున్నారు లోకంలో. భక్తి అందరూ చేస్తారు, కానీ యథార్థమైనటువంటి భక్తి, యథార్థత నీలో ఉండాలి. నీ మాటలు, నీ జీవితంలో యథార్థత కావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము. నీ స్వభావంలో కూడా మార్పు రావాలి. మారిందా? ఉపదేటర్ గారు కోర్టుకు వెళుతూ ఉండేవాడు పూర్వదినాలు. ఆయన గుర్రబండి మీద వెళ్ళేవాడట. గుర్రబండి మీద వెళ్తున్నప్పుడు గుర్రాన్ని నడిపించే అతను ఉండేవాడు. ఇంటి నుంచి బయటికి రాగానే ఒక రేగి కంప ఇంటి ముందు ఉండేదట. అబ్బాయి ఏంటి మనం గేటు దాటగానే ఉదయాన్నే దేని చూడాల్సి వస్తుంది? ఈ రేగి చెట్టు, రేగి కంపను చూడాల్సి వస్తుంది, దీన్ని తీసే అన్నాడట. సరే అతగాడు తీసేసాడు దాన్ని. మళ్ళీ వారం తర్వాత చూసి అది అక్కడే ఉంది. ఏమయ్యా మొన్న చెప్పాను కదా తీసేదా దాన్ని? తీసేసానండి అయ్య గారు. మళ్ళీ తీసే అన్నాడట. మళ్ళీ వారానికి అది మళ్ళీ అక్కడే ఉందట అది. అంటే వీడు ఎంతసేపు తీసినది ఎక్కడ తీస్తున్నాడు? ఆ మొదలకు నరుగుతున్నాడు, ఆ వ్రేళ్లతో సహా తీయట్లేదు. అప్పుడు లాయర్ గారు చెప్పాడట, వ్రేళ్లతో సహా తీసే, అది మళ్ళీ రాదన్నాడు. మనం కూడా తీసేస్తున్నాం. కొన్నిటిని మానుకున్నట్లుగా ఉంది నీ జీవితంలో. సినిమా చూడడం, సీరియల్ చూడడం మానేసావు, కానీ ఆ పాట తింటున్నావు, నువ్వు ఇంకా ఆ స్వభావం పోలేదు. కొన్నిసార్లు జీవితంలో ఏదో ఒక నేచర్ మారలేదు, స్వభావం మారాలి. ఏ స్వభావం రావాలి? ఏ స్వభావం? నవీన స్వభావం. దాన్ని ధరించుకో. దేవుని బిడ్డ దాని ఈరోజు నువ్వు వాటిని ధరించుకున్నావా? దైవ గ్రంథాన్ని మనం చూసినప్పుడు పౌలు యొక్క అనుభవం అదే. నవీన స్వభావంతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. బాపట్ల దగ్గర ఒక సోదరి రక్షణ పొందింది. పెద్ద ఎక్కువ చదువుకోదు. వేరుశనక్కాయలు అమ్ముకునేది రైల్లో. బాపట్ల నుంచి విజయవాడ వచ్చి పల్లీలు అమ్ముకునేది ట్రైన్లో. ప్రార్థన చేసుకునేది. సాయంకాలం వెళ్ళగానే చక్కగా ప్రార్థన, దేవునితో చక్కగా ఒక అనుభవం ఆమె జీవితంలో ఉండేది. ఒకసారి ఆమె విజయవాడకు వచ్చి పల్లీలు అమ్మింది. ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి. ప్లాట్ఫారం మీద నిలబడి, ప్రభువా ఏ ట్రైన్ ఎక్కమంటావు? ఏ ట్రైన్? సాధారణంగా విజయవాడ కొన్ని ట్రైన్స్ ఉంటాయి ప్లాట్ఫారాల మీద. ఒకటే కాదు, 4-5 ట్రైన్స్ ఉంటాయి. చదువుకోలేదు కదా ఏమే. చదువుకపోతే ఎవరిని అడిగితే చెప్తారు, కానీ ఎవరిని అడగలేదు. ప్రభువుని అడుగుతుంది, ఏ ట్రైన్ ఎక్కమంటావు ప్రభువా? ప్రభు మాట్లాడుతున్నాడంట, ఆ 4వ ప్లాట్ఫారం ఉన్న ట్రైన్ అది ఎక్కన్నాడంట. వాస్తవంగా ఈమెదేమో పల్లెటూరు, ఆ ఉన్నదేమో హౌరా మెడ్రాస్ మైల్. అది ఆ ఊరు స్టేషన్లో ఆగదు. ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? అది ఎక్కన్నాడంట. చక్కగా ఎక్కేసింది, కూర్చుంది. ట్రైన్ కదిలిపోతుంది. తెనాలి స్టేషన్ దాటుతూ ఉన్నప్పుడు టీటీ వచ్చి అడిగాడట, నీ టికెట్ ఏదమ్మా? సాధారణంగా అడిగాడు.
ఎక్కడ దిగాదు నువ్వు? నేను బాపట్ల దగ్గర ఒక పల్లెటూరు అండి, ఆ స్టేషన్లో దిగాదు. ఒప్పించుదాను, నీ ట్రైన్ అక్కడ ఆగదు, దిగిపో ఇక్కడ దిగిపోయే ప్యాసింజర్ వస్తుంది ఎక్కువ అన్నాడంట. ఏమోనయ్యా నాకు అదేంటో తెలియదు, ప్రభు ఎక్కమన్నాడు, ఎక్కానన్నా. అది మెంటల్ దాకా ఉంది, ప్రభు ఎక్కమన్నాడు ఎక్కానంటదండి. ఇది మెయిన్, ఇది ఎందుకు ఆగుతుంది అక్కడ అని ఏదో 2-3 సార్లు చెప్పాడు. కానీ ఇంక అదే మాట ఏమంటుంది, ప్రభు ఎక్కమన్నాడు ఎక్కాను అంటున్నాను. సరే ఇక నువ్వు ఎట్లనో అని ఆ టీసీ లోనికి వెళ్ళిపోయాడు. ట్రైన్ వెళ్తుంది ఏమండి 140 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోతుంది. మెయిల్ ఎక్స్ప్రెస్ దగ్గరగా చూసుకుంటుంది. ఆమె స్టేషన్ చూసుకుంటా ఉంది. జరిగిన విషయం ఏంటంటే, ఆ బాపట్ల స్టేషను యువతద ఆమె స్టేషను, ఆ స్టేషన్ వచ్చేసరికి ఆ మెయిల్ సడన్గా ఆగిపోయిందంట. ఆ స్టేషన్లో సడన్గా ఆగిపోయేసరికి చూసుకుంది, మా స్టేషన్ వచ్చి దిగిపోయింది కిందకి. ఈ టీసీ గమనిస్తున్నాడంట. ఓరి ఇందాక నేను అడిగితే ఏమంది, మా స్టేషన్లో ఆగుతాను అన్నాడు బాబు, ప్రభు అన్నాడు, ఎక్కమన్నాడు, ఎక్కానని చెప్పాడు కదా. టీసీ ఆశ్చర్యపోయాడు. కాబట్టి ఆమె అలా దిగింది, 2 అడుగులు వేసింది లేదు, మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అయిపోయిందట. టీసీ ఆ తర్వాత ప్రభు నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నాడు వినదా ప్రార్థన, ఆపలేదా ఏమండి? కొన్నిసారి ఆశ్చర్యం మనకు కలిగిస్తాయి ఇలాంటి విషయాలు. ఆయన ప్రార్థన నమ్మింది అంతే. నన్ను ప్రభువా ఎక్కమన్నావు, ఎక్కేశాను అంతే. అది ఆగుద్దో తర్వాత సంగతి. దేవుని బిడ్డ ద్వారా నవీన స్వభావము, యథార్థమైన భక్తి నువ్వు చెయ్యి. నీ ప్రార్థనకు దేవుని దగ్గర ఏముంది, తెలియచేస్తాడు నీకు కొన్ని విషయాలు. ఆయన మార్గాన్ని తెలియచేస్తాడు నీకు ప్రభు. 32వ కీర్తన చూడండి దేవుని వాక్యంలో. 32వ కీర్తనలో కూడా ఆ మాట చదువుదామా? దేవుని వాక్యం మనం గమనించినప్పుడు చూడండి 9వ వచనం చదువుకుందాము. బుద్ధి జ్ఞానము లేని 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. నీ మీద దృష్టి ఉంచి నీకేం చెప్తాను నేను? అవునండి, దేవుడు తన బిడ్డలైన వారికి ఆలోచన చెప్పేటువంటి వాడు. ఎవరు ఆలోచన తీసుకోవాలి నువ్వు? ఎవరు ఆలోచన? దేవుని ఆలోచన తీసుకోవాలి. ఎప్పుడైనా కనిపెట్టావా దేవుని ఆలోచన కొరకు మోకాళ్ళు వేసి, ప్రభు నీ ఆలోచనతో నడిపించాను అడిగావా? అబ్బాయి నేను బాగా చదువుకున్నాను, నేను డబ్బదమ్మేసి చదివేశాను, నాకు ఇక నన్ను మించిన వాడని తప్పటడుగు చేసేవాడు చాలామంది ఉన్నారు. మరి మందిరానికి వచ్చేవాడు ఒక యవనస్తుడు ఒకసారి పెళ్ళి అన్నట్టుగా వచ్చాడు. మరి అయ్యగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎవరినయ్యా? ఏదో వాడి ఏరియాలో ఒక అమ్మాయి పేరు చెప్పాడు. చేసుకోవద్దు అన్నాను నేను. చేసుకోవద్దు నువ్వు అన్నాను. ఇంటికి వెళ్ళిపోయేవాడు ఫాదర్ని తీసుకొచ్చాడు. ఆ ఫాదర్ అన్నాడు, ఏదో అండి అయ్యగారు చేసుకుంటాను అంటున్నాడు, చేసేయండి అన్నాడు. చేయనయ్యా నేను చేయను, ఎందుకు నాకు నడిపింపు రావట్లేదు, నేను చేయను అన్నాను. తర్వాత వాడు బంధువులను తీసుకొచ్చాడు, ఒక 10 మంది. వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో చెప్పి చేసేయండి అన్నారు. నేను ముందే చెప్పాను ఈ అబ్బాయికి, ఆ అమ్మాయి చేసుకోవద్దా నువ్వు అన్నాను. చివరికి వినలేదు మాట. తన ఆలోచన ప్రకారంగానే వెళ్ళాడు. పెళ్ళి అయిపోయింది. 1 సంవత్సరం జరిగిన తర్వాత మరి వాళ్ళిద్దరి మధ్య ఏమైందో నాకు తెలియదు. కానీ అవండి, ఒక చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు ఆ యవనస్తుడు. ఒక చెట్టుకు ఊరేసుకొని చనిపోయాడు. ఇక్కడే రాజమండ్రి సంగతే నేను చెప్తున్నాను. కొన్నిసార్లు దైవ సేవకులు చెప్పినప్పుడు, దేవుని బిడ్డలు చెప్పినప్పుడు ఆ ఆలోచనలు తీసుకోకుండా నీ సొంత ఆలోచన ప్రకారం వెళుతున్నట్లయితే నష్టాలు వస్తున్నాయి. అందుకే బైబిల్ ఏం చెబుతుంది? నీ మీద దృష్టి ఉంచి. అడిగావు ఎప్పుడైనా ప్రభువుని? అడిగా నీ ఆలోచన ఏంటి? అందుకే వాక్యంలో మనం చూస్తే బుద్ధి జ్ఞానములని గుర్రముల వలె అయినను కంచర గాడిద ఉండవద్దు. దేవుని బిడ్డ అలా ఉండకూడదు. బుద్ధి జ్ఞానములని గుర్రాలాగా కంచర గాడిదలు. మనం మామూలు గాడిదలు చూసాం, కానీ
కంచర గాడిదలు కొంచెం తక్కువ ఉంటాయి. కంచర గాడిద అంటే గాడిదకు గుర్రానికి పుట్టిన దాన్ని కంచర గాడిద అంట. అక్రమ సంతానము. ఏమండి, సక్రమ సంతానం కాదు అది. గాడిదకి గుర్రానికి పుట్టింది కంచర గాడిద. అందుకే అలా మీరు ఉండడానికి వీలు లేదు, బుద్ధి లేకుండా ఉండడానికి వీలు. ఈరోజు ఎక్కడ చూడండి, బుద్ధి లేని తరం తయారైపోయింది. ఎక్కడ కూడా బుద్ధి లేదు జీవితం. అన్నీ ఉంటాయి కానీ ఏం లేదు, బుద్ధి లేదు. నీకు ఆలోచన చెప్తాను నేను, నీ మీద ఏం పెడతాను నేను, దృష్టి పెడతాను నేను. దేవుని బిడ్డ ద్వారా ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ప్రభుని దృష్టి పెడుతున్నాడు నీ మీద. నీ పరిస్థితిని దృష్టిస్తున్నాడు, నీ సమస్యలు దృష్టిస్తున్నాడు ఆయన. అందుకే దేవుని వాక్యం మనం చూసినప్పుడు మరేం చూస్తున్నాం దేవుని వాక్యంలో? ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు సన్నిధిని నిలిచింది. ఎక్కడికి వచ్చింది ఆమె? రాజు సన్నిధిలో నిలిచింది. నువ్వెక్కడికి రాదా? ప్రభుని నడిపించాలంటే నువ్వు ఆయన సన్నిధిలో జీవించు, ఆయన ప్రజెన్స్లో నువ్వు ఉండాలి. మాటి మాటికి ఆయన సన్నిధిని నువ్వేం కోరుకోవాలి. ఈరోజు నువ్వు ఆయన సన్నిధిలో కోరుకుంటున్నావా? ప్రభువా నీ సన్నిధిలో ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నావు. దావీదు భక్తుడు ఒక మాట 23వ కీర్తనలో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను. చిరకాలము నేను ఎక్కడున్నదో కోరికుంది ఆయనకి. చిరకాలము నేను సినిమా హాల్లో ఉండాలని కోరుకున్నాడా? బ్రాందీ షాపులో ఉండాలని కోరుకున్నాడా? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని బిడ్డ ద్వారా ఈరోజు నీ జీవితంలో ప్రభుతో సహవాసం నీకు ఉండాలి. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన ఏముంది? సంతోషం. పరిగెత్తుకు రావాలి ప్రభు దగ్గరికి. మొసలి క్రొకోడైల్స్ ఉంటాయి, నీళ్ళలో ఉంటాయి. అవి ఎంత బలం ఉంటుందో వాటికి. నదుల్లో ఉంటాయి క్రొకోడైల్స్. ఎంత బలం ఉంటుందంటే వాటికి, ఏనుగును దాక్కుపోద్ది అంతే లోనకి. అదే మొసలి నీటిని వదిలి గట్టు మీదకి వస్తే, మరెవరో నేను టీవీలో చూస్తున్నాను వార్తల్లో, ఒక వ్యక్తి దాన్ని ఎత్తుకుని మోస్తున్నాడు. మొసలిని మోసుకెళ్తున్నాడు. అంటే ఇంకా నీటి నుంచి బయటకు వచ్చి మూతి కట్టేసి లాక్కెళ్తాడు. అదే నీటిలో ఉంటే తరం అవుతుందండి, లాక్కెళ్ళిపోద్ది అంతే. స్థానబలం అన్నారు దాన్ని. ఏ బలం? మరి దేవుని బిడ్డ స్థానబలం ఏంటి? నీ బలం ఎక్కడుంది? సంసోను నీ బలం ఎక్కడ అన్నారు, అడిగింది. ఎక్కడుంది సంసోను బలం? నజీరు వ్రతములో ఉంది. దేవునికి స్తోత్రం. నజీరు వ్రతములో ఉంది శాంసన్ బలం. మన బలం కూడా ప్రభువు దగ్గర ఉంది. అందుకే సింహాన్ని కూడా చీల్చేశాడండి. ఎవరు? సంసోను చీల్చేశాడు. బొబ్బరించు సింహాన్ని చీల్చేశాడు. సింహమును చీల్చి పడేశాడు అక్కడ. తిమ్నాతుకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ సింహపు కళ్ళేబరంలో తేనె పట్టు ఉంది. ఏముంది? తేనె పట్టు. శ్రమలు శోధనలు నీ మీదకి సింహలాగా వస్తాయి. ఒకసారి తట్టుకోలేనట్టుగా వచ్చేస్తుంది. ఈ అనారోగ్యం ఎలా వచ్చేసిందేంటి? ఈ ఆర్థిక సమస్య ఎలా వచ్చిందేంటి? లేకపోతే నా పరిస్థితి ఇంత ఘోరంగా అయిందేంటి అని నువ్వు బాధపడతావు కొన్నిసార్లు. కానీ నువ్వు నిలిచి ఉన్నప్పుడు, దాన్ని నువ్వు జయించినప్పుడు దానిలోనే తేనె పట్టు కనపడితే దేవునికి స్తోత్రం. దానిలోనే తేనె. ఏమండి, అసలు సింహకళేబరంలో తేనె పట్టు ఉంటుందా? పట్టింది అక్కడ. మరి ఎందుకు? శోధనలు వెనకాల దేవుడు ఒక మేలును మన కొరకు ఏం చేస్తాడు? యోసేపును అమ్మేశారు, బానిస పిల్లోడిగా అమ్మేశారు, దిక్కుమాలినోడు అయిపోయాడు. ఐగుప్తు దేశంలో చెప్పండి భయంకరమైన శ్రమలు అనుభవించాడు. దేవుని బిడ్డ ద్వారా ఒక సమయం వచ్చింది. ఆ శోధనల తర్వాత యోసేపు ఐగుప్తు సింహాసనం ఎక్కాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నిన్ను చేయగలడు. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. ఎస్తేరు రాజు సముఖమున సన్నిధిని ఏం చేసింది? ఆమె
నిలబడాలి. దేవుని సన్నిధిలో ఉంటూ నేర్చుకో, దేవుని పాదాల దగ్గర ఉంటూ నేర్చుకోవాలి. మరి ఆ యేసు పాదాల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏం చేసింది ఆమె? మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయనతో సహవాసము నీకు ఉండాలి. ఎస్తేరు ఆ విధంగా నిలిచినప్పుడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, రాజు తన దండమును ఎస్తేరు వైపు చాపినట్లుంది. చూడండి ఆ వాక్యం చూడండి. అదే 5వ అధ్యాయం చదువుతున్నాం మనం. 5వ రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉంటూ రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను, ఆమె యందు అతనికి దయ పుట్టెను. అదేంటండి, రాణి గారు వస్తే దయ పుట్టడం ఏంటి? ఆ రోజు పరిస్థితి అవే, దయ పుట్టాలి ఆయనకి. మన దేవుడు దయ చూపించేవాడు. హల్లెలూయా. ఏమండి, యేసు ప్రభువారు తను నమ్మిన వారి ఎడల ఏం చూపిస్తాడు? ఆయన దయ. ఆయన దయాళుడు అనే మాట చూస్తున్నాం. దేవుని వాక్యం ఒక మాట చదవండి. 30వ కీర్తనలో ఈ మాట మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను నేను. 30వ కీర్తన దయచేసి ఆయన కోపము 5వ వచనం చదువుతున్నాం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుందట. కొన్నిసార్లు ఆ ఒక్క నిమిషం కోపానికి కూడా మనుషులు తట్టుకోలేరు. దేని కోపం వస్తే తట్టుకోగలవా నువ్వు? ఆయన కోపం ఎంత ప్రమాదకరమైందో గుర్తిస్తున్నావా? నోవ కాలంలో వచ్చిన కోపం జలప్రళయం వచ్చింది. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతున్నారు చెప్పండి? వారి ఎడల అని. 2వ వచనం చదివితే, యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. ఆయన దయ చొప్పున ఇక్కడ భక్తుని స్వస్థపరిచానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడి దయ నీ మీద ఉన్నప్పుడు నీకు స్వస్థతనిచ్చేవాడు ఆయన, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన, ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆదరణ కలిగించేటువంటి గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ప్రభు వైపు తేరి చూస్తున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, విశ్వాసంతో ప్రభువుని అడగటం. క్రైస్తవ సెంటర్లో చాలా సంవత్సరాల క్రితం ఒక సహోదరి, అంటే వాళ్ళు అన్యులు అనుకోండి, విగ్రహారాధన చేసేవాడు. యవన కాలంలో వివాహం కాలేటప్పటికీ కీళ్లవాతం, భయంకర కీళ్లవాతం వచ్చి నడవలేకపోయేది. ఒకరోజు మా పాస్టర్ గారు, నేను ఆ దారిలో వెళ్తుంటే, ఏమండి పాస్టర్ గారు, మా అమ్మాయి నడవలేకపోతుందండి, ప్రార్థన చేస్తారా అని అడిగేది. తప్పకుండా చేస్తామమ్మా అని వెళ్ళాం. కూర్చొని కొత్తసేపు వాక్యం చెప్పి, ప్రభువుని నమ్మండి, మీరు దేవుని వైపు తిరగండి, ప్రభు మీకు సహాయం చేస్తాడని సువార్త మేము అందించినప్పుడు వాళ్ళు నమ్మారు ప్రభు. రేపు శుక్రవారం ప్రార్థన జరుగుతుంది మందిరంలో. అప్పుడు పాత మందిరం, ఇక్కడ కాదు. మందిరాన్ని తీసుకురాని కూతుర్ని, నడవలేదు, ఏ రిక్షా ఎక్కువ ఎట్లా తీసుకురమ్మన్నా. నేను నమ్మండి దేవుని బిడ్డ ద్వారా 3 వారాలు వచ్చింది, దేవుని వాక్యం వినింది, ఆ యవనస్తురాలు మార్పు చెందింది. దేవునికి స్తోత్రం. అవిగ్రహారాధన వదిలేశారు. ఏమండి, ఆ తర్వాత తనంతట తానే నడిచి వచ్చింది దేవుని మందిరానికి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఆయన దయ చొప్పున నిన్ను స్వస్థపరిచేవాడు, నిన్ను బలపరిచేటువంటి గొప్ప దేవుడని దేవుని వాక్యంలో తేటగా చూస్తున్నాను. అందుకే ఆయన దయ అహష్వేరోషు రాజుకి ఎస్తేరు మీద ఏం కలిగింది? దయ. దేవుడిని దయ చూపించాలి. ఆయన దయను సంపాదించుకున్నావు నువ్వు. ఆయన దయను సంపాదించుకునేవారుగా మనం ఉండాలి. నేను డబ్బు సంపాదించానండి, అది కాదు. ముందు నువ్వేది సంపాదించాలి? దేవుని దయను సంపాదించాలి. దేవునికి లోబడేటువంటి మనసు నీలో ఉండాలి. అందుకొరకు బైబిల్ మనం చూస్తున్నట్లయితే ఎస్తేరు ఎడల ఆయనకి ఏం కలిగింది? దయ కలిగినట్టు చూస్తున్నాం. మరి దేవునికి అంత దయ ఉన్నప్పుడు మనకు ఉండదు దయ?
సామెతలు 3:3 ఉంటుంది, దయ్యను సత్యమును ఎన్నడూ ఎన్నడూను నిన్ను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. దయ్యను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకుడి, దాన్ని కంఠభూషణంగా, చైన్ నెక్లెస్ వేసుకుంటాం కదా స్త్రీలు, ఏది వేసుకోవాలా? దయ్యను సత్యమును ధరించాలి. ఈ నెక్లెస్ ఉండాలి. ఈ ఈ బంగారం చైన్ ఉన్నా లేకపోతే బాధపడకండి, సరే ఉంటే వేసుకోండి, నేను కాదంటలేదు. కానీ అంతకంటే ముఖ్యంగా దేవుని దయను. నీ సంపాదనలో కష్టంలో సహాయపడుతున్నావా? పేదవారికి నీ చేయి చాపుతున్నావా? దయ చూపిస్తున్నావా? కొంతమంది ఎంత కఠిన హృదయం ఉంటుందంటే ఏదో చెప్తారు చూడండి, పిల్లికి కూడా బెచ్చం బెటర్ అంటాడు. పిల్లికి కూడా ఏం చేయరు, లోభత్వం, లోభి. నీలో జనరాసిటీ ఉండాలి, దాతృత్వం ఉండాలి, సత్యము పెరగాలి. దేవుని కార్యాల్లో అవసరమైతే నువ్వు ముందుకు రావాలి. చేస్తున్నావు. రాత్రి నేను జంగారెడ్డిగూడెంలో ఉన్నాను, మీటింగ్కి వెళ్ళాను. అక్కడ రాత్రి మేము వచ్చేసరికి రాత్రి 11:30 అట్లా అయిపోయింది. ఒక సోదరుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు, అయ్యగారు ప్రభువు నెరగక ముందు నా ఇష్టానుసారంగా జీవించాను. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు లోకంలో బ్రతికాను. క్రైస్తవ సెంటర్కి రావడం మొదలుపెట్టాను. అక్కడి నుంచి దేవుడు అద్భుతంగా మార్చాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు ఆశీర్వదించాడు ఆ కుటుంబాన్ని, హెచ్చించాడు ఆ కుటుంబాన్ని. అనేకులకు ఒకప్పుడు అప్పుల కోసం పరిగెత్తాడు, చేతులు చాపాడు అందరి దగ్గరికి వెళ్ళి. ఈరోజు అనేకులకు ఇచ్చేవాడుగా ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. చేయడండి, ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. దేవుని బిడ్డ ద్వారా గమనించండి. అందుకే ఎస్తేరు యొక్క అనుభవం మనం గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత ఎస్తేరు ఎడద తన దండం చూపిస్తేనే మనకు రావాలి, లేకపోతే అవకాశం లేదు. ఇక దండము చాపాలి. రాజు ఆ సముఖంలోకి రావాలంటే 23వ కీర్తన చెప్పండి. నీ దుడ్డు కర్రయు నీ దండమును నీ నన్ను ఆదరించేది ఎవరు? ఎవరు ఆదరిస్తారు నిన్ను? చెప్పండి. నీ దుడ్డు కర్ర, నీ దండము. అంటే దుడ్డు కర్ర, దండం అంటే ఏదో అనుకోకండి. దుడ్డు కర్ర అంటే పాత నిబంధన, దండం అంటే క్రొత్త నిబంధన, అంటే బైబిల్. ఏది ఆదరిస్తుంది నిన్ను? ఏది ఆదరిస్తుంది? దైవ గ్రంథము నిన్ను ఆదరిస్తుంది, బైబిల్ నిన్ను ఆదరిస్తుంది, వాక్యము నిన్ను ఆదరించి నిన్ను లేవనెత్తేటువంటి దేవుని వాక్యం ఎంత ఆదరణ ఇస్తాడండి. ఆదరించే దేవుడు ఆయన. దేవుని బిడ్డ ద్వారా కష్టాల్లో కృంగిపోయి కన్నీరు నీలో ఉన్నప్పుడు నీకు ఆదరణ కలిగించేటువంటి ఆయన ఏమన్నాడు చెప్పండి? విడిచిపెట్టేటువంటి వాడు. చాలాసార్లు చెప్పారు, 2-3 సార్లు. నాకు 6 సంవత్సరాల వయసు, మా చెల్లికి 4 సంవత్సరాల వయసు. మా తండ్రి గారు సరిగ్గా మనం చూడలేదు, పట్టించుకునేవాడు కాదు. కష్టపడి డబ్బు అంతా తీసుకెళ్ళి క్లబ్కి వెళ్ళి కార్డ్స్ ఆడుతుండేవాడు. ఆ రోజుల్లోనే భయంకర త్రాగుబోతుగా ఉండేవాడు. 4 రోజులు ఇంటికి వచ్చేవాడు. మా తాతయ్య గారి ఆయుర్వేదిక్ డాక్టర్, ఆయన ఏదో సహాయపడతా ఉండేవాడు ఆయన. మా అమ్మగారు ఒకసారి అనుకుంది, ఎంతకాలం భర్త అనేవాడు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, మామగారి మీద ఆధారపడుతున్నాను నేను, ఆయన ఏదో సహాయం చేస్తాను, ఎంతకాలం ఇదంతా అని. ఈ జీవితం ఇంకా ఉండకూడదు, ముగించుకోవాలి ఈ జీవితం అనుకుని మిట్ట మధ్యాహ్నం, అది మే నెల, నాకు అంతగా గుర్తుదైతే కానీ తర్వాత మా అమ్మగారు చెప్పింది, ఒక పాడుపడిన బావి, అటు నీళ్ళ బావి దగ్గర తీసుకెళ్ళింది. మా ఇద్దరు తీసుకెళ్ళింది. ముందు నన్ను పడవేసి, మా చెల్లిని పడవేసి, ఆమె కూడా ఆ బావిలో పడిపోయి జీవితానికి ముగించుకుందాం, ఇంకెందుకు, ఎవరు చూడలేదు, ఎవరు ఆదరించేవాళ్ళు లేరు ఇక అని కన్నీటితో వెళ్ళింది అక్కడికి. ఇంకొక నిమిషం, ఎంతో టైం అక్కర్దా, 1 మినిట్ అలా పడేసేసి తాను కూడా చనిపోవాలి. సరిగ్గా ఒక 7 అడుగుల
వ్యక్తి అక్కడికి వచ్చిందట. అమ్మ, చేతగాని పని చేస్తున్నావు, పెరిగి పని చేస్తున్నావా? బ్రతికుండి సాధించు, యేసు ప్రభువుని నమ్ముకో, ప్రభు నీకు సహాయం చేస్తాడని చెప్పాడు. అప్పటికి యేసు ప్రభు తెలియదు మా అమ్మగారికి. మమ్మల్ని అన్ని పుణ్యక్షేత్రాలు తిప్పేవాళ్ళు, అన్ని విగ్రహారాధన ఎక్కువగా జరుగుతూ ఉండేది ఆ రోజుల్లో. యేసు ప్రభు నమ్ముకో అంటే ఆమెకు అర్థం కాదు. కానీ ఆ మాట చెప్పి అసలు ఆ వ్యక్తి ఆ ప్రాంతంలో అప్పటికి మా అమ్మగారికి వివాహమై 7-8 సంవత్సరాలు అయింది. ఎన్నడూ ఆ ఏరియాలో చూడలేదట అసలు ఆమెను. 7 అడుగులు ఉందట ఆమె. ఏమండి, దొండపండు దాకా ఉందట. మాది వెనక్కి తిరిగి వచ్చింది మా అమ్మగారు. వెనక్కి తిరిగి వచ్చిందండి. ఆ ప్రయత్నం మానుకొని వెనక్కి వచ్చింది. కన్నీరు తుడుచుకుంది. ఆ తర్వాత దేవుని బిడ్డ ద్వారా యేసు ప్రభు నమ్ముకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆదరించాడు. కృంగిపోయిన జీవితాలను లేవనెత్తాడు. ఆ తర్వాత మా నాన్నగారు కూడా రక్షణ మార్గంలోకి వచ్చి మార్పు చెందాడు అనుకోండి. ఇదేన కుటుంబాన్ని అంచెదగా ప్రభు ఏం చేశాడు? అప్పులు, మా నాన్నగారు అప్పులు చేస్తే అప్పులు వచ్చి కేకలేస్తే ప్రార్థన చేశాం. నేను రక్షణ పొందాక కూడా ప్రార్థన చేయటం, మా అమ్మగారు ప్రార్థన చేయటం, తర్వాత మా నాన్నగారు కూడా ప్రార్థన చేయటం ద్వారా అప్పులు దగ్గర 10 లక్షలు అప్పు తీర్చాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ ద్వారా ఆ తర్వాత ప్రభు కార్యాలు చేస్తూ వచ్చాడు. చాలా విషయాలు మనం చెప్పగలం, కానీ ఆదరణించేటప్పుడు నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఏం చేస్తుంది? కృంగిపోయి ఉన్నావా, దిగులుతో ఉన్నావా, చింతిస్తున్నావా? యవనస్తులారా, ఆయన చేతిలో పెట్టుకొని జీవితం ఆయన చేతిలో పెట్టు నీ జీవితాన్ని. ఎస్తేరును బలపరిచిన దేవుడు మన కూడా ఏం చేస్తాడు? ఎస్తేరు జీవితం అనేకులకు దీవెనకరంగా మార్చాడు. ఆ చివరి మాట అడుగుతాడు, ఆశీర్వదించు, నీకేమీ కావాలి? ప్రభు నిన్ను అడుగుతున్నాడు ఈ సమయంలో, నీకేం కావాలి చెప్పు, ప్రభుకి ఏం కావాలో. ఎస్తేరు చెప్పింది. ఆ తర్వాత తన ప్రజల మీదకి శిక్ష రాకూడదని చెప్పింది. తప్పించాడు లేదా ప్రభు? ఈరోజు నేను తప్పిస్తాడు. అపాయాలు, కీడులు తప్పిస్తాడు, సమస్యలు తప్పిస్తాడు, నీతియుక్తమైన పరిస్థితి తీసుకెళ్తాడు. నిన్ను ప్రభుతో నిలబెడతాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఎస్తేరును కనికరించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా కనికరించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేసుకుందాం. అందరూ నిలబడండి, చేతులు పైకెత్తండి, మీ 2 చేతులు పైకెత్తండి. ఎస్తేరు అంటే అనుభవంలోకి వస్తున్నావా? ఎస్తేరు పరిమళంగా ఉంది. జీవితంలో కూడా ఈ అనుభవాల్లోనికి వస్తాం. అప్పగించుకుందాం ప్రభువుని. అప్పగించుకొని జీవితాన్ని ఆయన కృప చూపించేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు ఆయన సన్నిధానంలో నూతన పరచబడుతున్నావా? అయ్యా, నన్ను కనికరించు నాయన. ప్రభువు సహాయం చేసేటువంటి వాడు, ప్రభువు నూతనపరిచేటువంటి వాడు, బలపరిచేటువంటి వాడు. ఎస్తేరు ఏడద దయ కలిగింది అహష్వేరోషుకి. నీ మీద కూడా దయ కలగాలి ప్రభువుకి. ఆయన దయలోనికి నువ్వు రావాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అప్పగించుకో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన మనల్ని నూతనపరిచేటువంటి వాడు. నీ సమస్య ఏదైనా ఆయన మీద పెట్టు, నీ భారం ఏంటో ఆయన మీద వెయ్యి. ఈ సమయంలో ఆయన కనికరం చూపించేటువంటి దేవుడు. ఆయన మనల్ని బలపరిచేటువంటి దేవుడు. ప్రార్థన చేసుకున్నాడు. కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశల యందు నా ప్రభువా, భయభీతి నిరాశల యందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నాకు సగితివి, బహుగా ధైర్యంబు నాకు సగితివి. పొందితి నేను ప్రభువా నుండి అతి శ్రేష్ఠ ఈవిని ఈ భువియందు. పొందితి నేను ప్రభువా నుండి అతి
దీనుజమై అనిపిద్దాం, ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేయాలి. మనందరం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సంఘ పెద్ద ఎఫ్రతా గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. అందరూ ప్రార్థన చేయండి. దేవా, నన్ను నూతనపరచండి, నన్ను బలపరచండి, నీ వాగ్దానాలు నా పక్షంగా నెరవేర్చు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం.